విశాఖలోని తూర్పు నావికా దళానికి చెందిన నావెల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ ఆర్నాలను జాతికి అంకితం చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఆర్నాలను కోల్కతాలోని గార్డెన్ రీచ్ రక్షణ ఉత్పత్తుల సంస్థ నిర్మించింది. 77 మీటర్ల పొడవు, 1490 టన్నుల బరువుతో ఉంటుంది ఐఎన్ఎస్ ఆర్నాల. ఆత్మ నిర్భర భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీని నిర్మాణం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భారత్లో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అసలు యుద్ధం వస్తే యుద్ధ నౌకలు కానీ లేకపోతే యుద్ధానికి కావాల్సిన సామాగ్రి ఎంత అవసరం అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలిసింది. అయితే ఇలాంటి సమయంలో తూర్పు నావికా దళం సంబంధించి ఒక కొత్త రీతిలో, వినూత్న రీతిలో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ ఆర్నాలను ఈరోజు జాతికి అంకితం చేశారు. నా వెనుక భాగంలో ఉన్న ఈ ఐఎన్ఎస్ ఆర్నాల ఎంతో శక్తివంతమైనది. ఇప్పటికే నేవీకి సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి అనేక విపత్తుల సమయంలో, యుద్ధ సమయంలో కావచ్చు, పూర్తిగా అనేక చోట్ల కూడా ఐఎన్ఎస్ ఆర్నాల లాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, లేకపోతే అనేక చోట్ల అనేక పోర్టుల్లో దగ్గర ప్రాంతంలో కూడా, అంటే ముఖ్యంగా బోర్డర్స్ ప్రాంతంలో ఎంతో శక్తివంతమైన వెపన్స్ తోటి ఇండియన్ నేవల్ షిప్స్ అత్యంత పరిజ్ఞానం ఉపయోగించి అనేక చోట్ల ఉపయోగించింది. అయితే ఇలాంటి తరుణంలో ఈరోజు ఐఎన్ఎస్ ఆర్నాలను జాతికి అంకితం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో నేవల్ డాక్ యార్డ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఐఎన్ఎస్ ఆర్నాలను జాతికి అంకితం చేశారు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అయితే జలంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఆర్నాలను నిర్మించిన కోల్కతాలో నిర్మించారు. అయితే ముఖ్యంగా ఈ ఐఎన్ఎస్ ఆర్నాల ప్రత్యేకత 77 మీటర్ల పొడవు, అదేవిధంగా 1490 టన్నుల బరువుతోటి ఈ ఐఎన్ఎస్ ఆర్నాల ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌక నిర్మాణం జరిగింది. శత్రు దేశాల జలంతర్గాములు గుర్తించి తీర ప్రాంతాన్ని రక్షించడం ఈ యుద్ధ నౌక ప్రత్యేకత. అయితే హిందూ మహాసముద్రంలో భద్రతాపరంగా సేవలందించడానికి ఐఎన్ఎస్ ఆర్నాల సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఇది పూర్తిగా కూడా జాతికి అంకితం చేశారు. ఇలాంటి తరుణంలో పూర్తిగా కూడా ఇలాంటి యుద్ధ నౌకల ప్రత్యేకత అనేది చాలా తీరుగా ఉంటుంది. అయితే టార్పిడో లాంచ్ చేయడంలో ఎప్పటికప్పుడు కూడా ఇండియన్ నేవీ లాంచ్ చేసే ప్రతి ఒక్క టార్పిడోకి సంబంధించిన ఎప్పటికప్పుడు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ ఐఎన్ఎస్ ఆర్నాల ప్రత్యేకంగా కూడా టార్పిడో లాంచ్ చేయడంలో అత్యంత వేగంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు యుద్ధ సమయంలో ఏ విధంగా ఇండియన్ నేవీ ఎప్పుడు కూడా భారత్కి వెనుదన్నుగా ఉంది. ఇలాంటి తరంలో ముఖ్యంగా త్రివిధ దళాలలో భాగంగా ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సంబంధించి ఇప్పుడు ఐఎన్ఎస్ ఆర్నాల పూర్తిగా కూడా జాతికి అంకితం చేయడంతో ఈ రోజు నుంచి పూర్తిగా భారతదేశానికి ఎప్పుడు అవసరమైనా సరే ఐఎన్ఎస్ ఆర్నాల సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా క్రూ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంటుందని కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపించింది.